ఇంకా అంత మంచిదా అని అక్క? పిల్లలు ఏం చేస్తారు? అంత మంచిదేనక్క, పెద్ద బిడ్డ డ్యూటీ చేస్తుంది, సంబంధాలు చూస్తున్నాం, ఇక పెళ్లి చేద్దామని చెప్పి. ఎంతలో చూస్తారు మరి పిల్లగాన్ని? ఏ పిల్లగాడు మనకు తగ్గట్టుంటే చాలక్క, పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్లగాడు మంచోడైతే చాలక్క. అయితే గిడ ఒక పిల్లగాడు ఉన్నాడు, 40,000 సంపాదించాడు, మంచోడు. ఇవాళ రేపు ₹1,00,000 కూడా జీతం లేకపోతే ఎట్లనే అక్క, మన బిడ్డ అడిగి పోయి కష్టపడదు. అయితే గాడు ఇంకో పిల్లగాడు ఉన్నాడు, ₹1,00,000 జీతం ఉంది, మంచోడు. మరి అవునా, భూమి జాగాలు ఏమైనా ఉన్నాయి అక్క పిల్లగానికి? మరి భూమి జాగాలు అయితే లేనట్టున్నాయి. ఇవాళ రేపు భూమి జాగాలు లేకపోతే ఎట్లనాక, రేపు ఒక 20 ఏళ్ళ తర్వాత మన బిడ్డ పిల్లలు కష్టపడరు. అది కూడా కరెక్టే. అయితే ఈడ ఒక పిల్లగాడు ఉన్నాడు అక్క, పిల్లగానికి 3 ఎకరాల పొలం ఉన్నది, ₹1,00,000 జీతం ఉంది. మరి అవునా అక్క, ఏడ పిల్లగాడు ఇల్లేడా? ఈయన్నే కిరాయికుంటారు. సొంత ఇల్లు కూడా లేకపోతే ఎట్లనాక, మన బిడ్డ అడిగి పోయి తిరుగుడు కాదు. అయితే గాడు ఇంకొక పిల్లగాడు ఉన్నాడు, పిల్లగానికి సొంత ఇల్లు ఉంది, 5 ఎకరాల పొలం ఉంది, ₹1,00,000 జీతం. మరి అవునా అక్క, మరి ఎంతమంది పిల్లగానులు? ఒక కొడుకు, 3 బిడ్డలు. పెళ్లిళ్ళు అయినాయా? ఒక ఆమెకి పెళ్ళి, ఇంక 2 ఉన్నారు. మనం బిడ్డ అడిగి పోయినాక ఆడపిల్లలు పోరు ఎందుకక్క? మనకు ఆడపిల్ల రోజు కొట్లాట కాదు, మనకి ఎందుకు ఒక్క కొడుకుంటే చెప్పు. గీడ ఒక పిల్లగాడు ఉన్నాడు అక్క, ఒక్కడే కొడుకు. అవునా అక్క, మరి ఎక్కడోళ్ళు పిల్లగాళ్ళు? గీడ నల్గొండలు ఉంటారు. ఊర్లో పిల్లగాడా? మన బిడ్డ సిటీలో పుట్టి సిటీలో వరకు ఇప్పుడు ఊరికి పోమంటే కష్టం కాదా సుజాతక్క? అట్లా అంటావా? అయితే గీడ సిటీలోనే ఉంటాడు. అవునా, మంచిగుంటాడా చూడనికి పిల్లగాడు? చిన్నగాని ముఖం జర నలుపు గాని ముఖంలో కడు ఉంటది. నలుపా? మన బిడ్డ తెల్లగా ఉంటది కదక్క. తెల్లగేడ సామనలుపు కదా. చామన్ ఛాయ అక్క, పౌడర్ వేసి సినిమాకి సౌందర్యం లేకుంటది. అవునక్క, బిడ్డ డ్యూటీ చేస్తుండే, ఎంత సంపాదిస్తుంది? 4,000 దాకా సంపాదిస్తున్నా. 4,000 అయితే వేరే సంబంధాలు చూడాలి మరి. ఇక అక్క, మనకి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్లగాడు మంచోడైతే చాలా. ఇంకొకసారి మంచోడు